బ్రేకింగ్ న్యూస్ కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వరుని ఏడుకొండల ప్రాంతం అపవిత్రమైపోతుంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో పబ్ కల్చర్ మొదలైంది. డీజే సౌండ్స్, డిస్కో లైట్స్, లిక్కర్ డాన్స్లతో రహస్యంగా పబ్ ఏర్పాటు చేసుకున్నారు. పగలు రెస్టారెంట్ గా, రాత్రిపూట పబ్ నడుపుతున్నారు నిర్వాహకులు. తెరచనూరు సమీపంలో రెస్టారెంట్ పేరుతో పబ్ నిర్వహిస్తూ వీకెండ్ పార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాత్రి 7 నుంచి మిడ్నైట్ 12 వరకు పబ్ ఓపెన్ చేసే ఉంటుంది. తిరుపతి నగరంలో పబ్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేకపోయినా అనధికారికంగా ఈ పబ్ నడుస్తోంది. పబ్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో పబ్ కల్చర్ పై స్పందించారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతిలో పబ్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఎక్సైజ్ శాఖతో అనుసంధానం చేసి బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామన్నారు ఎస్పీ. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఇప్పుడే ఒక సమాచారం, ఒక పబ్బు అశ్లీలంగా నడిపారని చెప్పి సమాచారం స్క్రోల్ అవుతోంది. దీనిపై ఖచ్చితంగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. పోలీసు వారు ఎటువంటి పబ్బులకి పర్మిషన్ ఇవ్వలేదు. అండ్ ఎక్సైజ్ వారితో ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని వారితో ఏమైనా పర్మిషన్స్, మామూలుగా నార్మల్ పర్మిషన్స్ ఉండి ఇవి వైలేట్ ఏమైనా చేస్తుంటే వారిపై ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అండ్ పబ్ కల్చర్ కానీ లేదా అశ్లీల ప్రదర్శనలు కానీ ఎటువంటివి కూడా తిరుపతిలో అలో చేయడం అనేది జరగదు. డెఫినెట్గా విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ హూఎవర్ వైలేటెడ్ ది రూల్స్. ఎక్సైజ్ వారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఏం వైలేట్ అయింది అనేది చూసి ఇఫ్ అట్ ఆల్ వైలేట్. తిరుపతిలో పబ్ కల్చర్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుత తిరుచానూరు సమీపంలోని ఫైర్ అండ్ ఫీస్ట్ పేరుతో ఒక హోటల్ నిర్వహణ కొనసాగుతుంది. రెస్టారెంట్గా ప్రారంభమైంది. అయితే ముందుగానే ఇక్కడ పబ్ ఏర్పాటు కోసం ముందుగా ఏదైతే నిర్మాణం మొదలుపెట్టినప్పుడే అందుకు అనుకూలంగా నిర్మాణం కూడా చేపట్టారు. దీంతోపాటు వీకెండ్స్లో ఇక్కడ పార్టీలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఏదైతే ఎక్సైజ్ శాఖ నుంచి 5,200 రూపాయలు ఎక్సైజ్ శాఖకు ఏదైతే రుసుము చెల్లించి వారానికి ఒక 2 రోజుల పాటు గెట్ టుగెదర్ పేరుతో నిర్వహణ చేస్తున్నారు. అయితే గెట్ టుగెదర్ కోసం 5,200 రూపాయలు రుసుము చెల్లించాము, దీనికి మద్యం తాగడానికి అనుమతి ఈ విధంగా తెచ్చుకున్నాం అనుకుంటూ చెప్పుకుంటూ ఏదైతే ఎంట్రీ ఫీజు 1,100 రూపాయలు ఎంట్రీ ఫీజు పెట్టారు. ఒక మద్యం రేట్లు కూడా ఏదైతే బయట 200, 180 రూపాయలు ఉన్న బీర్ ధరను ఏకంగా 600 రూపాయలు అక్కడ రేటు పెట్టి అమ్ముతున్నారు. ముఖ్యంగా ఈ విధంగా ప్రతి శని ఆదివారాల్లో గెట్ టుగెదర్ పేరుతో ఇటు ఎక్సైజ్ శాఖతో అనుమతులు తెచ్చుకోవడం, డీజే సౌండ్స్తో పెద్ద ఎత్తున హోరెత్తిస్తూ ఇటు పబ్ కల్చర్ లాగా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. దీంతో అక్కడికి వెళ్ళిన యువకులు డ్యాన్సులు చేయడంతో పాటు అశ్లీలంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఈ విషయం బయటికి రాకపోవడంతో అందులోకి వెళ్ళిన ఓ యువకుడు ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మొత్తం మీద ఈ ఘటన గురించి ఎస్పీ సీరియస్గా స్పందించారు. ఎక్సైజ్ శాఖ ఏ విధంగా అనుమతులు ఇచ్చిందో తెలుసుకుంటాం. తిరుమల తిరుపతి లాంటి పవిత్ర ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇలాంటి సంస్కృతిని తాము రానివ్వము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ పబ్బులకు అనుమతి లేని పరిస్థితుల్లో తిరుపతిలో ఈ విధంగా పబ్ కల్చర్ ఏ విధంగా తీసుకొస్తారంటూ ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధిత వ్యక్తులు ఎవరైనా ఉంటారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. గతంలో ఏదైతే తిరుపతి నగరపాలక సంస్థలో కీలక ఉద్యోగిగా పనిచేసిన అతనే ఇక్కడ పబ్ ఏదైతే ఇక్కడ హోటల్ని పెట్టాడని అతనికి సంబంధికులే ఈ హోటల్ నడుపుతున్నారంటూ ఒక సమాచారం. మొత్తం మీద గతంలో తనకున్న పలుకుబడితో ఎక్సైజ్ శాఖలో ఈ విధమైన అనుమతులు తెచ్చుకొని ఈ విధంగా మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఎన్నడూ లేని విధమైన ఈ సంస్కృతిని ప్రవేశపెట్టాడు. దీనిపైన పూర్తి స్థాయిలో ఏదైతే హిందూ సంఘాలతో పాటు స్థానికులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుచానూరు ఏదైతే పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ పబ్బు ఏదైతే వీకెండ్స్లో శని ఆదివారాల్లో ఆ ప్రాంతంలో ఉన్న ఏదైతే స్టే హోముల్లో ఏదైతే బస్ చేసేవారు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంత హోరెత్తిన సౌండ్స్ కూడా వస్తున్నాయని ఫిర్యాదులు కూడా చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ విషయం మీద పోలీసులతో పాటు ఎక్సైజ్ శాఖ కూడా అసలు విషయం తెలిసింది. ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అన్న రీతిలో మాట్లాడినప్పటికీ అసలు విషయం తెలుసుకొని పైనుంచి చివాట్లు పడడంతో ఏదైతే ప్రభుత్వంలోనే పెద్దల నుంచి చివాట్లు పడడంతో వారు కూడా సైలెంట్గా ఉండిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ విషయంలో అసలు ఎలా జరిగింది, పర్మిషన్లు ఎవరిచ్చారు, దీనికి సంబంధించిన కారకులు ఎవరు అన్న విషయం మీద కూడా ఒక దర్యాప్తు చేయమని పోలీసులను ఆదేశించినట్టు తెలుస్తుంది. ప్రసూన. రైట్ దామోదర్, థాంక్యూ.